హలో అందరికీ. జర్మనీకి వచ్చిన కొత్తలో మాకు ఎదురైన ఒక పెద్ద షాక్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్ ఆన్ సండేస్. మాల్స్, సూపర్ మార్కెట్స్, ఫార్మసీస్ అన్నీ క్లోజ్. ఇట్స్ అఫీషియల్లీ ఏ డే ఆఫ్ రెస్ట్ ఇక్కడ. సో సాటర్డే నైట్ 8 లోపు మనం గ్రాసరీ షాపింగ్ ఫినిష్ చేసేయాలి, లేకపోతే సండే ఇక ఉపవాసమే. ఫస్ట్ ఒక ఫుల్ బ్యాగ్ ఆఫ్ గ్రాసరీస్ లిడిల్ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చాం. ఇది నేను సాటర్డే నైట్ షూట్ చేసిన వీడియో. ఏమేమి ఎంతకి తెచ్చామో ఇప్పుడు చూపిస్తారండి. ఈ 2 చిప్స్ ప్యాకెట్స్ మనకి 99 సెంట్స్ ఒక్కొక్కటి, అంటే 2 కలిపి 215 రూపీస్ అన్నమాట మన కరెన్సీలో. ఈ చాక్లెట్ హేజల్నట్ స్ప్రెడ్ వచ్చేసి 3.79 యూరోస్ పడింది, అంటే 415 రూపీస్. ఇక్కడ 1 యూరో అంటే మనకి 109 సంథింగ్ ఎంతో ఉంది రూపీస్లో. అండ్ జర్మనీలో మనకి చాలా రకాల బ్రెడ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇది కార్న్ బ్రెడ్ అంటారు దీన్ని. ఈ కార్న్ బ్రెడ్ వచ్చేసి మనకి 1.09 యూరోస్ పడింది, అంటే 120 ఈ ప్యాకెట్. ఇక్కడ జర్మన్లో బ్రెడ్ని బోట్ అంటారు, అంటే BROT బోట్, కానీ ప్రొనౌన్సియేషన్ ఆర్ సైలెంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మిల్క్ బాటిల్స్ ఉంటాయి. మిల్క్ బాటిల్స్ వచ్చేసి అయితే బాటిల్స్లో ఉంటాయి, లేకపోతే మనకి టెట్రా ప్యాక్ టైప్లో కూడా దొరుకుతాయి. మేము అది ఒక్కసారి ఇదొకసారి అలా తెచ్చుకుంటాము. ఈ 2 మిల్క్ బాటిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1.19 యూరో, 2 కలిపి 260 రూపీస్. ఈ 2 మిల్క్ బాటిల్స్ మాకు అటు ఇటుగా ఒక 5 డేస్కి సరిపోతాయి. జర్మనీలో మిల్క్ని మిల్చ్ అంటారు. అండ్ జర్మనీలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకోవాలి, అది రీసైక్లింగ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ బాటిల్ మీద మనకి రీసైక్లింగ్ చేయటానికి ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు ఈ బాటిల్ మీద రీసైక్లింగ్ సింబల్ చూపిస్తాను చూడండి. ఇదే ఆ రీసైక్లింగ్ సింబల్. ప్రతి బాటిల్ మీద మనకి ఈ సింబల్ ఉన్న ప్రతి బాటిల్ మీద మనకి 0.25 యూరో ఎక్స్ట్రా ఛార్జ్ కడతాము. దానిని పీ ఫండ్ అంటారు. ఆ బాటిల్ యూస్ చేసినాక తిరిగి ఎంటీ బాటిల్ని రీసైక్లింగ్ మిషన్లో పెడితే మనం కట్టిన ఎక్స్ట్రా 0.25 యూరో మనకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది అల్లం ఒక 1/2 కిలో తీసుకున్నాం. ఇది 2.91 యూరో, 320 రూపీస్ అంటే. నెక్స్ట్ ఆనియన్స్ 1.5 కేజీ తీసుకున్నాం, 1.59 యూరోస్, అంటే 175. ఇక్కడ మొత్తం ఈ లిడిల్ సూపర్ మార్కెట్లో మొత్తం ఖర్చు పెట్టింది ఏదైనా 13.83 యూరోస్ అయింది, అంటే మనకి అటు ఇటుగా ఒక 1500 చేంజ్ పడుతుంది. ఈ లిడిల్ సూపర్ మార్కెట్లో మనకి బేసిక్ థింగ్స్ అన్నీ దొరికేస్తాయి అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ ఇవే కాక వెజిటేబుల్స్లో క్యారెట్స్, క్యాప్సికమ్స్, లీఫీ వెజిటేబుల్స్ కూడా మనకి జర్మన్ వాళ్ళు వాడుకునేవి కానీ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. కానీ మన ఇండియన్స్కి ఎలా అయినా ఇండియన్ గ్రాసరీస్ లేనిదే మనకి గడవదు కదా. సో ఇక్కడ ఇండియన్ గ్రాసరీ కోసం సపరేట్గా కొన్ని మార్కెట్స్ ఉంటాయి, లైక్ ఇంటర్నేషనల్ అని, ట్రాన్స్ఫుడ్ అని, మసాలా బజార్ అని, ఈ టైప్లో ఉంటాయి. మేము మా ఇంటి దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ అనే ఇండియన్ గ్రాసరీ మార్కెట్కి వెళ్ళి కొన్ని తెచ్చుకున్నాము. ఇవి వెల్లుల్లి, ఇది యాక్చువల్గా రెవేలో తెచ్చాను, లాస్ట్లో చెప్తాను దీని గురించి. ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్లో తెచ్చింది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇవి మురుమురాలు, ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవడానికి మనకి మిక్స్చర్ లాగా ఉపయోగపడతాయని మేము తెచ్చుకుంటాము. ఇది 2.6 యూరోస్ పడింది, 285 రూపీస్. ఈ పులిహోర పౌడర్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాము. ఇది 2.45 యూరోస్, 270 రూపీస్. ఇవి పెసలు 1.49 యూరోస్ పడింది, 160 రూపీస్. అండ్ నెక్స్ట్ పుట్నాలు, అప్పుడప్పుడు చట్నీలో చేసుకోవటానికి అలాగా ఉంటాయని పుట్నాలు 1.79 యూరోస్, 195 రూపీస్ అనమాట. ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చే దారిలోనే రెవే సూపర్ మార్కెట్ ఉంటుంది మాకు. సో అక్కడికి వెళ్ళి ఆ వెల్లుల్లి ఆ కర్డ్ డబ్బా తెచ్చుకున్నాం మేము. వెల్లుల్లి వచ్చేసి 1.29 యూరోస్, పెరుగు డబ్బా వచ్చేసి 3.59 యూరోస్ పడింది. అండ్ టర్కిష్ సూపర్ మార్కెట్స్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి. సో ఆ పుదీనా కట్ట, ఈ కొత్తిమీర కట్ట 2 ఈచ్ 0.7 యూరోస్, అంటే ఒక్కొక్క కట్ట 76 రూపీస్ అనమాట. ఎప్పుడూ అనుకోలేదు కొత్తిమీర అంత చిన్న కట్ట 75 రూపీస్కి కొంటామని. టోటల్ అన్ని సూపర్ మార్కెట్స్లో కలిపితే 3125 రూపీస్ అయింది మా షాపింగ్.